సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, కొన్ని కథలు మనసులో మిగిలిపోతాయి. సహా అలాంటి ఫీలిస్తున్న సినిమాలా కనిపిస్తోంది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఒకే మాట చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత ఒక నిజమైన ప్రేమకథ చూసిన ఫీలింగ్ వచ్చిందని. ఎవ్రీవన్ డ్రీమ్స్ బట్ ఓన్లీ ఎ ఫ్యూ కమ్ ట్రూ. ఈ ఒక్క లైన్ చాలు ఈ కథలో ఎంత బాధ ఉందో అర్థం చేసుకోవడానికి. ట్రైన్ జర్నీలు, చిన్న చిన్న ప్రేమ క్షణాలు, ఫ్యామిలీ ప్రెజర్, ఒంటరితనం, ప్రతి షాట్ కూడా చాలా సహజంగా హృదయానికి దగ్గరగా అనిపిస్తోంది. ఇక మొదట్లో వచ్చే డైలాగైతే నేరుగా హార్ట్ని టచ్ చేస్తోంది. అదృష్టముండాలి సార్, లవ్ చేసిన వాళ్లనే పెళ్లి చేసుకోవడానికి. కొత్త నటీనటులైనా ఎమోషన్స్ మాత్రం చాలా నిజంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శేఖర్ చంద్ర ఇచ్చిన మ్యూజిక్ ఈ టీజర్కి ప్రాణంలా మారింది. చివర్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాటల్లో చెప్పలేని ఫీలిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ నిశాంత్ దోటి తెరకెక్కిస్తున్న సహా ఇప్పుడే ప్రేక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటోంది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు, కానీ ఈ సినిమా కోసం ఎదురుచూసేవాళ్ల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, కొన్ని కథలు మనసులో మిగిలిపోతాయి. సహా అలాంటి ఫీలిస్తున్న సినిమాలా కనిపిస్తోంది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఒకే మాట చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత ఒక నిజమైన ప్రేమకథ చూసిన ఫీలింగ్ వచ్చిందని. ఎవ్రీవన్ డ్రీమ్స్ బట్ ఓన్లీ ఎ ఫ్యూ కమ్ ట్రూ. ఈ ఒక్క లైన్ చాలు ఈ కథలో ఎంత బాధ ఉందో అర్థం చేసుకోవడానికి. ట్రైన్ జర్నీలు, చిన్న చిన్న ప్రేమ క్షణాలు, ఫ్యామిలీ ప్రెజర్, ఒంటరితనం, ప్రతి షాట్ కూడా చాలా సహజంగా హృదయానికి దగ్గరగా అనిపిస్తోంది. ఇక మొదట్లో వచ్చే డైలాగైతే నేరుగా హార్ట్ని టచ్ చేస్తోంది. అదృష్టముండాలి సార్, లవ్ చేసిన వాళ్లనే పెళ్లి చేసుకోవడానికి. కొత్త నటీనటులైనా ఎమోషన్స్ మాత్రం చాలా నిజంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శేఖర్ చంద్ర ఇచ్చిన మ్యూజిక్ ఈ టీజర్కి ప్రాణంలా మారింది. చివర్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాటల్లో చెప్పలేని ఫీలిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ నిశాంత్ దోటి తెరకెక్కిస్తున్న సహా ఇప్పుడే ప్రేక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటోంది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు, కానీ ఈ సినిమా కోసం ఎదురుచూసేవాళ్ల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది.